ప్రపంచానికి శాంతి వచనాలు, నీతి వచనాలు చెప్పేటటువంటి అమెరికా, వాళ్ళ దేశంలో కాల్పులు ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా కాలుస్తారో తెలియదు. చచ్చిపోతుంటారు. అసలు ఎందుకు చంపారో చెప్పరు, ఎవరు చంపారో చెప్పరు, ఆ చంపినోడి ఉద్దేశం ఎట్లాగుంటుందో కూడా చెప్పరు. నడిచిపోతుంది అదేదో ఇన్సిడెంట్, ఆ రోజున కాస్త హడావిడి అయిపోతుంది. కానీ ఆ ఉన్మాదులు ఎందుకు పెరుగుతున్నారో పట్టించుకోకపోతే చివరికి ట్రంప్ ఫ్రెండే లేచిపోయాడు. చార్లీ కిర్క్, ఎవరైతే ట్రంప్కి అత్యంత సన్నిహితుడిని కాల్చి చంపారు. ఎవరు చంపారో, ఎందుకు చంపారో చెప్పరు. మళ్ళీ ఏ ఉన్మాది అనినో మతి స్థిమితం లేనోడన్నో రాసుకుంటారేమో తెలియదు. కానీ ట్రంప్కి మాత్రం ఆవేదన వచ్చింది. ఈ ఆవేదనని తీర్చుకునేందుకు గాను దేశవ్యాప్తంగా సాధారణంగా ఎవరైనా ప్రముఖ వ్యక్తి, అది కూడా ఏంటి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు సంతాప దినాలు పాటిస్తారు. కానీ అమెరికా అధ్యక్షుడు ఫ్రెండ్ మరణానికి గాను సంతాప దినంగా జెండాలని అవనతం చేయమని ప్రకటించాడు ట్రంప్.